నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు ఏర్పాటు చేసిన విగ్రహం అసైన్డ్ భూముల్లో ఉందంటూ అధికారులు తొలగించడంతో వివాదం చెలరేగింది. అయితే పోలీస్ బందోబస్తు మధ్య విగ్రహాన్ని తొలగించడంపై బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారితో మా ప్రతినిధి నిర్వహించిన ఫేస్ టు ఫేస్. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ఉద్యమ నేత దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అయితే నర్సంపేటలో నిన్న అర్ధరాత్రి పోలీసులు ఇటు మున్సిపల్ అధికారులు తొలగించారు. దానిపైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నర్సంపేటలో ఇటు భారీ పోలీసుల నడుమైతే ఇటు నిరసనకారులని ఇటు నిరసన తెలుపుతున్న వారిని ఎవరిని రాకుండా ఉదయం నుంచి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడానికి బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే నిరసన తెలుపుతున్నప్పటికీ ఇటు నర్సంపేట వెళ్తున్న మాజీ స్పీకర్ మధుసూదనాచారిని కూడా ఇక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం మనతో మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి హైదరాబాద్ మధ్య పోలీసులు తొలగించారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం అంటే, ఆత్మవిశ్వాసం లేని ప్రభుత్వం అంటే, చివరికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని చూసి కూడా భయపడేటువంటి పరిస్థితి. ఎవరి విగ్రహాలని తొలగిస్తారు? ఎవరి వల్లనైతే వాళ్లకు ఒక రకమైనటువంటి వాళ్ళ ద్వారా నష్టం కష్టం ఉన్నదని భావించినప్పుడు మాత్రం ఇటువంటి దుర్మార్గానికి ఒడిగడతారు. సుదర్శన్ రెడ్డి సంఘ విద్రోహ శక్తి కాదు, ప్రజానాయకుడు. అశేష జన హృదయాల్లో మరణానంతరం తనదైనటువంటి ప్రత్యేక గౌరవాన్ని ప్రజలు వ్యక్తీకరిస్తున్నటువంటి నాయకుడు. దేశంలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, దేశంలో అనేక విగ్రహాలు ఉన్నాయి. నర్సంపేట ప్రాంతంలో అనేక స్తూపాలు కూడా ఉన్నాయి ఈ రోజుకు కూడా. మరి అటువంటిది ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విషయంలో ఈ విధమైనటువంటి దుర్మార్గానికి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఒడిగట్టిండు అని అంటే ఖచ్చితంగా ముమ్మాటికి ఇది తెలంగాణ వాదుల మీద జరిగినటువంటి దాడి. తెలంగాణ విషయంలో ఏదో కుట్ర జరుగుతుందనడానికి నిదర్శనం. నిన్న మొన్న తెలంగాణకు సంబంధం లేనటువంటి వ్యక్తుల విగ్రహాలు ఆవిష్కరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి తెలియదా సుదర్శన్ రెడ్డి చరిత్ర? 25 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారితో కలిసి ఆ రోజు రాష్ట్ర సాధన కోసం, ఆ తదనంతరం అభివృద్ధి కోసం ఎంత తప్పించిండో తెలియదా? అంటే ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో ఈ అంటే తెలంగాణ కోసం పనిచేసినటువంటి త్యాగదనుల విగ్రహాలు కనబడితే ఆ ప్రజల్లో మళ్ళీ ఆ స్ఫూర్తి, వాళ్ళ పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసినప్పుడల్లా ప్రజల్లో ఒక రకమైనటువంటి ప్రేరణ వస్తుంది. కాబట్టి దాని నుండి నర్సంపేట ప్రజల్ని ఆయన నుండి దూరం చేయాలనేటువంటి దుర్మార్గం ఖచ్చితంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రభుత్వమే మళ్ళీ ఆ విగ్రహ ప్రతిష్టాపన చేయాలి. లేని పక్షంలో ఒక నర్సంపేట వరంగల్ జిల్లా కాదు, యావత్ తెలంగాణ మళ్ళొక్కసారి తన సత్తా చూపించాల్సినటువంటి అనివార్యతను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అనడానికి ఇది లేటెస్ట్ తార్కాణం. సార్, మనం చూసుకుంటే అధికారులు చెప్తున్నారు, ముఖ్యంగా ఇది అసైన్డ్ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, అందుకే మేము తొలగించామంటున్నారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అధికారులు గింత తొత్తులుగా మారితే ఎవరేం మాట్లాడతారు? అసలు ఎన్ని విగ్రహాలు ఉన్నాయండి? ఎక్కడన్నా సరే ఏదో కొన్ని సందర్భాల్లో పర్మిషన్లు తీసుకున్నటువంటి విగ్రహాలు ఉన్నాయి, కానీ అనేక విగ్రహాలు ఉన్నాయి. రెండవది, ఇది ప్రైవేట్ ల్యాండ్. అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో ఎందుకు పెట్టిందంటే, మెడికల్ కాలేజీని సుదర్శన్ రెడ్డి చాలా ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసుకొని తీసుకొచ్చినటువంటి సంస్థ కాబట్టి ప్రజలకు నిరంతరం సేవలు అందించేటువంటి చోట ఒక స్ఫూర్తి ప్రదాత విగ్రహం ఉండాలనేటువంటి అభిప్రాయంతో ప్రజలు పెట్టుకున్నటువంటి విగ్రహం అది. దానివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంది, కష్టమేంది? కష్టం ఏంటంటే వాళ్ళు తెలంగాణ ద్రోహులు, ఉద్యమకారుల బారిన వాసన నుండి సమాజాన్ని దూరం చేయాలనేటువంటి ఒక కుట్ర.
ఇది ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అనైతిక చర్యలకు పాల్పడుతుంది. ఒక ఉద్యమ నేత, మాజీ శాసనసభ్యుడు, నర్సంపేట అభివృద్ధిలో పాలు పంచుకున్న గొప్ప వ్యక్తి గురించి అతని యొక్క వస్తున్న ప్రజా ఆదరణను తట్టుకోలేకనే ఇటు ప్రభుత్వ పెద్దలు కావాలని అధికారులతో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించారు. ఇది అనైతిక చర్య. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పును తెలుసుకోవాలి, తిరిగి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అక్కడే స్థాపించాలని చెప్పేసి అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.